ఓకే. మీరు ఇంకా డీటెయిల్ కావాలి అంటే అసలు ఈ 127 సిరీస్‌లో ఉన్న ఐపీని ఏదో ఒకటి ఇచ్చి వై యూజింగ్ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అని చెప్తే క్రోమ్‌లో చాలా డీటెయిల్స్ వస్తాయి. మీకు కొంచెం డెప్త్‌గా అర్థం చేసుకోండి. ఈ లూప్ బ్యాక్ ఏంటంటే మన ల్యాప్‌టాప్‌లో మన సర్వీస్‌కి మనం యూజ్ చేస్తున్నాం. మన సెక్యూర్‌గా లోకల్‌గా. సో ఇది మనం ఎక్కడ వాడం అంటే ఈ ఐపీ అడ్రస్ రేంజ్‌ని ఏ ల్యాప్‌టాప్‌కి గానీ, ఏ సర్వర్‌కి గానీ, ఏ రౌటర్‌కి గానీ ఈ దేనికి కూడా అసైన్ చేయం. ఇది ఆటోమేటిక్గా లోపల నుండి మనం అప్డేట్ చేసినప్పుడు లేదంటే రీస్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఐపీ అనేది అసైన్ అయిపోయి దానికి పని చేసుకుంటుంది. అంటే కమ్యూనికేషన్ కోసం దానికోసం మనం లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ వాడతాం. సో క్లాస్ ఏ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ బి రేంజ్ ఎంత అంటే 128 బేసిక్ 128 అంటే 128.0.0.0 నుంచి మన క్లాస్ ఐపీ రేంజ్ ఎంత అంటే 191.255.255.255. దీన్ని క్లాస్ బి అంటాం. అంటే క్లాస్ ఏ రేంజ్ 0 నుంచి 127 వరకు గుర్తుపెట్టుకోవచ్చు. 127 సిరీస్ మొత్తం లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్, 128 నుంచి 191 సిరీస్ మొత్తం క్లాస్ బి అంటాం. మరి క్లాస్ సి ఏంటి? నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఐపీ ఏంటి? 192.0.0.0 నుంచి అంటే మన క్లాస్ సి రేంజ్ ఎంతవరకు అంటే 223.255.255.255. ఇది క్లాస్ సి యొక్క రేంజ్. అంటే 191 తర్వాత వచ్చిన నెక్స్ట్ ఐపీ 192 నుంచి 223 మాత్రమే. 223 ఫుల్ రేంజ్ మొత్తం కూడా మనకి క్లాస్ సి ఐపీ అడ్రస్ అంటాం. ఇంకా ఉన్నాయి. ఇంకా వర్షన్స్ ఏంటంటే మనకి 220 అంటే నెక్స్ట్ 223 నుంచి 224.0.0.0 నుంచి నెక్స్ట్ వచ్చే ఐపీ ఎంత అంటే మనకి 239.255.255.255 అంటే 239 వరకు ఉన్న రేంజ్ మనం క్లాస్ డి అంటాం. ఇక్కడ నుంచి ఇంకా తెలిసింది నెక్స్ట్ వచ్చిన ఐపీ ఏంటి 240.0.0.0 నుంచి ఫైనల్ వాల్యూ ఎంత 255.255.255.255 వరకు ఉన్న ప్రతి ఒక్క రేంజ్ క్లాస్ ఈ. అంటే ఇలా వీడు సెగ్రిగేషన్ చేసుకున్నాడు, డిఫరెన్షియేషన్. బేసిక్గా ఈ 127 సిరీస్ని మనం ఎక్కడ వాడడం. ఓకే, డన్. నెక్స్ట్ ఈ 224 అంటే ఇది మనం వాడాం కదా క్లాస్ డి క్లాస్ ఈ. బేసిక్ ఇవేంటంటే నేవీలు అంటే నేవీస్ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా అంటే ఇంటర్నల్గా వాళ్ళు వాడుకుంటారు. ఇవి మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ మాత్రమే వాడుకుంటారు తప్ప బయట ఎక్కడ అసైన్ అవ్వవు. వీటిని అసలు మనం వాడాల్సిన అవసరం లేదు, ఇవి మనకు అవసరం లేదు. సో నో నీడ్. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఇవి మాత్రమే మనం నేర్చుకోవాలి. ఈ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటే పెద్ద వాల్యూ ఏం లేదు, మనకి నో నీడ్. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ రేంజ్లు ఉన్నాయి 0 నుంచి 127, 128 నుంచి 191, 192, 223 అని. ఇప్పుడు వీటిల్లో కూడా మళ్ళీ సెగ్రిగేషన్ ఏంటి అంటే ప్రైవేట్ ఐపీ అని, నెక్స్ట్ పబ్లిక్ ఐపీ అని. ఇవి ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక్కడ కొంచెం వాల్యూస్ ఉంటాయి. ఎట్లా? ఇప్పుడు మనకు క్లాస్ ఏ ప్రైవేట్ ఐపీ రేంజ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ ఇస్తే వీడు అన్నా చూడండి 10 సిరీస్ మొత్తం అంటే 10తో స్టార్ట్ అయ్యి 10 మొత్తం ఐపీ రేంజ్ ప్రైవేట్ ఐపీ అనమాట. అంటే ప్రైవేట్ ఐపీ రేంజ్ క్లాస్ ఏలో 10.0.0.0 నుంచి దాని రేంజ్ ఎంతవరకు పోతుంది అంటే 10.255.255.255 అంటే ఇది మొత్తం ప్రైవేట్ ఐపీ అనమాట. క్లాస్ ఏలో మనకి ఎక్కడ నుంచి 0 నుంచి 127 ఉంటే అందులో 10 సిరీస్ మాత్రమే ప్రైవేట్ ఐపీ, మిగతా అన్ని పబ్లికే, బ్లైండ్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్లాస్ బిలో 127, 172, 116.0 నుంచి 172, 31లో కూడా 31 సిరీస్ వరకే. మళ్ళీ 32 వచ్చిందంటే మళ్ళీ అది పబ్లిక్. అంటే ఇక్కడ వీడి రేంజ్ ఏంది 172, 16. క్లాస్ బి మాట్లాడుతున్నాను నేను 172.16.0.0 నుంచి వాటి రేంజ్ ఎక్కడ వరకు ఉంది